వివాహం అనేది చాలా ముఖ్యమైనది జీవితంలో. ఈ వివాహానికి ఏక నక్షత్రం ఏవైతే పనికొస్తాయో వాటికి వివాహం చేయడానికి ముఖ్యంగా దోషం లేని నక్షత్రాలు ఏంటంటే రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఘ, విశాఖ, శ్రవణం, ఉత్తర, భద్ర, రేవతి నక్షత్రాల్లో ఏక నక్షత్రాలైనా కూడా వివాహం చేయవచ్చు. అలాగే దోషం మధ్యస్థంగా ఉండే నక్షత్రాలు ఏంటంటే అశ్విని, భరణి, ఆశ్లేష, పుబ్బ, స్వాతి, మూల, శతభిషం, అనురాధ నక్షత్రాలకు ఏక నక్షత్రమైనా కూడా కొంతవరకు ఏవైనా దానాలు చేసి వివాహం చేయవచ్చు. అలాగే వధువులకు ఏక నక్షత్రం అయితే వివాహం చేయకూడని నక్షత్రాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని నక్షత్రాలు కృత్తిక, మృగశిర, పునర్వసు, ఉత్తర, చిత్త, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, హస్త, జ్యేష్ఠ నక్షత్రాలలో ఎవరైతే ఉంటారో వారికి ఏక నక్షత్రం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పాదభేదమైనా కూడా వివాహం చేయకూడదు. ముఖ్యంగా కుజ నక్షత్రాలైన మృగశిర, చిత్త, ధనిష్ట 3 నక్షత్రాలు